నీ గురించి అడుగుతాడు మొదట. నీవు సరి లేకపోతే నీ బిడ్డలు ఎలా సరిగా ఉంటారు? నువ్వు సరి లేకపోతే నీ సమూహం ఎలా సరిగా ఉంటుంది? నువ్వు సరి లేకపోతే నీ ఉద్యోగం ఎలా సరిగా ఉంటుంది? క్రైస్ట్ లైఫ్ స్టైల్ అనేటప్పుడు సత్యము మాట్లాడేవాడు. సత్యం మీ నోట్లో ఉందా? ఆర్ యు రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ స్పీకింగ్ ద ట్రూత్? ఈ మాట యథార్థంగా అడుగుతున్నాను. మీ జీవితంలో ఏది ఎదురైనా నేను సత్యము మాట్లాడతానో, శిక్ష పర్వాలేదు, ఎందుకంటే నేను చేసిన తప్పు కాబట్టి శిక్ష అనుభవిస్తాను, కానీ నేను సత్యం మాట్లాడతాను. ఒక క్రైస్తవుడు జీవిత విధానం అలాగుంటే దేవుని నామం నిజంగా మహిమపరచబడుతుంది. మిమ్మల్ని బట్టే కదా మీ దేవునికి అవమానం కలిగేది అని దేవుడు అట్లా తెలియజేయబడుతుందా? మిమ్మల్ని బట్టే కదా అన్యజనులను ఏం చేస్తారట? దూషిస్తారట, హేళన చేస్తారట, అవమానపరుస్తారట. ఎవరిని బట్టి? క్రైస్తవుడని పిలవబడుతూ క్రీస్తుతో సంబంధం లేకుండా బ్రతుకువాడు. దేవుడు అట్లా చూస్తానండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది పునాదులు. ఈరోజు ఎంతోమంది జీవితంలో పర్సనల్ ఫౌండేషన్ సరిలేదు, వ్యక్తిగత జీవిత పునాదులు సరిలేదు. వెన్ ఐ టాక్ అబౌట్ పర్సనల్ ఫౌండేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ హైలైట్. మీ పర్సనల్ ఫౌండేషన్ సరిగా ఉందా చూసుకోవాలంటే ఫస్ట్ ఈ ప్రశ్నకి జవాబు ఇచ్చుకోండి. నేనెవరిని తెలుసా మీకు? నేనెవరిని? హూ ఆమ్ ఐ? గివ్ మీ ఆన్సర్. హూ ఆర్ యూ? ఎవరు మీరు? మనుషుణ్ణి, పురుషుణ్ణి ఈ కాదు. ఏంటి నీలో ఉన్నది? ఏంటి నీ అసైన్మెంట్? ఏంటి? దేవుడు నిన్ను సృష్టించింది దేనికి? నీకు ఇచ్చిన దృష్టి దేనికి? నీకు ఇచ్చిన గమ్యం దేనికి? నీకు ఇచ్చిన పిలుపు దేనికి? నీ జీవితంలో సవాలు ఏంటి? దేని కొరకు నువ్వు బ్రతకాలి? దేని కొరకు నువ్వు బ్రతకాలి? దేని కొరకు బ్రతుకుతున్నావు? అదే నువ్వు. ఏంటి నీ జీవితం? ఏంటి చెప్పుకోండి. ఐఎమ్ జస్ట్ అ హౌస్ వైఫ్. నో, యు ఆర్ నాట్ అ హౌస్ వైఫ్, యు ఆర్ అ హోమ్ బిల్డర్. యు ఆర్ అ హోమ్ బిల్డర్. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, ఇట్స్ అ మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్. యు ఆర్ అ జనరేషన్ బిల్డర్ చెప్పాలంటే. ఎందుకంటే ఒక తల్లి కట్టాల్సిన రీతిగా తన కుటుంబాన్ని కడితే ఒక తరాలే దీవించబడతాయండి. గొప్ప తిమోతి లాంటి గొప్ప వ్యక్తులు, దైవజనులు లెగుస్తారు. తల్లి ప్రార్థన ఎంతో ముఖ్యమో, తల్లి పెంపకం ఎంతో ముఖ్యమో. ఈరోజు తల్లులు కుటుంబాలు పాడైపోతావు అంటే ఏం చేయమంటావు అంటున్నావు. నో 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 గెట్ బ్యాక్ టు ద బేసిక్స్. అమ్మా, నీ బిడ్డకి ఆహారం కన్నా వాక్యాన్ని ఎక్కువ పెట్టు. నీ బిడ్డలకి పాలు కన్నా ప్రార్థన ఎక్కువ ఇవ్వి, నేర్పించు. స్తుతి నేర్పించు. దేవుని సేవించేది నేర్పించు. తండ్రులు ఏం చేస్తున్నారు? ఐఎమ్ బిజీ మేకింగ్ మనీ. ఫర్ హూ? ఫర్ హూ? అన్నం పెడుతున్నాను కాదు, దేవుడు ఉన్నాడా నీ కుటుంబంలో? దేవుడు లేని కుటుంబం నువ్వు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే, ఎంత కష్టపడినా వ్యర్థమే. నీ శ్రమ అంతా కేవలం గాలిలోకి పోయింది, మట్టి దుమ్ము కొట్టుకున్నట్టు పోయింది. వేర్ ఇస్ యువర్ ఫౌండేషన్? ఏది నీ పునాదులు? ఏది? ఈరోజు దేవుడు ఎంతో మీరు ఏమై ఉన్నారు? మీరు ఎవరో తెలిస్తే మీ పిల్లలు ఎవరో చెప్పచ్చు. మీరెవరో తెలిస్తే మీ కుటుంబం ఏదో చెప్పచ్చు. నేను ఎవరినంటే నా పని ఏంటని చెప్పచ్చు. నేను ఎవరిని తెలియకపోతే నా పని ఎలా తెలుస్తుంది? గాడ్ వాంట్స్ యు టు కరెక్ట్ యువర్ ఫౌండేషన్స్. గో బ్యాక్ టు ద బేసిక్స్. ఎవరు నువ్వు? నేను ఎందుకు ఈ లోకం పైన ఉన్నాను? ఈ లోకంలో నా పని ఏంటి?